ఒక నాయకుడు అనేవాడు ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నాడంటే కొంచెం బుర్ర బుద్ధి రెండు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంట దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల మీద ఉన్నటువంటి ఈ లిమిట్ తీసేస్తాడంట. ఆయన చేతిలో ఉంది. అసలు 50% రిజర్వేషన్ దాటకూడదన్నది సుప్రీంకోర్టు క్లియర్గా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం. అంతమించి ఎవడు చేయడానికి వీల్లేదు. గతంలో అంతకుముందు చేసినటువంటి వాటిని తొలగించారు. రాజ్యాంగ సవరణ చేసినటువంటి తమిళనాడుకు సంబంధించిన దాన్ని కూడా ఇప్పుడు సమీక్షిస్తోంది కోర్టు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీసేస్తారట. దేశవ్యాప్తంగా ఒక సమస్య పరిష్కారానికి కొత్త సమస్య సృష్టించడం అన్నటువంటి రూటు తప్పించి మరొక అలవాటు లేకపోవడం అన్నదే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి సమస్య. కులగణన చేస్తాం, రిజర్వేషన్లు మార్చేస్తాం, మొత్తం అసలు రిజర్వేషన్ లిమిట్ తీసేస్తాం. అంటే ఏం చేస్తాడు? 100% రిజర్వేషన్లు ఇచ్చేస్తాడా? అప్పుడు మిగతా ఓసీలు లేకపోతే ఈబీసీలు వీళ్ళందరినీ చంపేస్తారా? లేకపోతే వాళ్ళందరికీ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా? రిజర్వేషన్లకు అందుకనినే అంబేద్కర్ గారు రాసిన దాని ప్రకారం అయితే 10 ఏళ్లే, కానీ అది ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. క్రమంగా మిగతా సమాజం కూడా అర్థం చేసుకుంది. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇంకొక కొత్త సమస్యను సృష్టించి శాశ్వతమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించాలనుకోవడం మరి ప్రధానమంత్రి పదవికి అర్హత ఎట్లా అవుతుందో అర్థం కాదు.